టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో అన్నదాతలకు యూరియా కష్టాలు తీరటం లేదు. అందుకే ఎక్కడికక్కడ అధికారులను యూరియా ఏదయ్యా అంటూ నిలదీతల పర్వం ప్రారంభమైంది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లలో పెట్టగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ సొసైటీలో రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు పెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు సొసైటీ ప్రాంగణంలో సగం యూరియా బస్తాలను అన్లోడ్ చేసి బయటకు వెళ్తున్న లారీని అడ్డగించారు. సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను మరో చోటికి ఎందుకు తరలిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మొన్న మధ్య కూడా వైరా మండలంలోని పాలడుగు గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సరిపడే పరిస్థితి లేదంటూ అధికారులను నిలదీశారు. సొసైటీ గోదాం వద్ద నిరసనకు దిగారు. ఒక్క లారీ లోడ్ యూరియా తమ గ్రామానికి ఎలా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వచ్చిన 3 లోడ్ల లారీలను గ్రామంలోని రైతులకు పంపిణీ చేయకుండా వేరే గ్రామానికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ సరిపడా యూరియా సరఫరా చేయటం లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా బస్తాలను బ్లాక్లో విక్రయిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారని మండిపడుతున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా ట్వీట్ చేశారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. క్యూలైన్లలో ఉన్న ఈ చెప్పుల దండలుగా మారే రోజు దగ్గరలోనే ఉందని ఫైర్ అయ్యారు. క్యూలైన్లలో ఉన్న ఈ చెప్పులే ఈ చేతకాని పాలనపై చెలరేగటం ఖాయమని, పాలకుల చెంపలు చెల్లుమనిపించటం తథ్యమని ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లలో పెట్టగా ఇవాళ యూరియా కోసం తల్లాడ సొసైటీ రైతులు ఆందోళనకు దిగారు. ఒక పక్క మరోవైపు సొసైటీ ప్రాంగణంలోనే సగం యూరియా బస్తాలను అన్లోడ్ చేసి బయటకు వెళ్తున్న లారీని కూడా అన్నదాతలు అడ్డుకోవడం జరిగింది. ఇదే అంశాల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రైతాంగం యొక్క బాధలు వ్యతలు ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో రైతులు క్యూ లైన్ లో నిలబడినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ సొసైటీ కార్యాలయాల ముంద ఎరువుల గోడౌన్ల ముందుట క్యూలలో నిల్చొని అట్లాగే ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెల్లవారుజామున 2-3 గంటలకే లేచి వచ్చి ఆ పిఎస్సిఎస్సి గోదామ్స్ ఎక్కడైతే ఉన్నాయో సహకార సంఘానికి సంబంధించిన సొసైటీ గోడౌన్ల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది రైతులు సొమ్మసిల్లి పడిపోయినటువంటి దృశ్యాలు కూడా ఈ మధ్య కాలంలో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ పిఎస్సిఎస్సి గోదాం దగ్గర ఒక మహిళా రైతు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకునేటువంటి సందర్భం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల కష్టాలు రెట్టింపు అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందన విచిత్రంగా ఉంది. ఎప్పటికీ ఒకటే మాట చెప్తున్నారు, రాష్ట్రంలో యూరియా కొరత లేదు, యూరియా కొరత ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అనేటువంటిది ఒక అభాండం అపవాదు వేస్తున్నారు. ఎవరు చిత్రీకరిస్తున్నారంటే ఇవాళ రైతులు రోడ్ల మీదకి రావటము, రైతులు పిఎస్సిసి గోడౌన్ల దగ్గర పడివాపులు కాయటము, పెద్ద ఎత్తున చెప్పులు లైన్ లో పెట్టి నిలబడ్డం వంటివే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్తున్నారు. మరి రైతులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నా, ఆవేదన చెందుతున్నా, ఎరువు లేదు అనేటువంటి ఒక కాల్తోని గంటల కొద్దీ ఆ సొసైటీ గోడౌన్ల దగ్గర ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు. సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే 1-2 చోట్ల అయితే ఏదో యాదృచ్ఛికంగా జరిగింది, లేకపోతే మామూలుగా జరిగింది అనుకోవచ్చు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికి 4-5 చోట్ల కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇల్లందులో గడిచిన నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గిరిజన ప్రాంతం, ఆదివాసీ లంబాడ, అట్లాగే ఆదివాసీ గిరిజన సంబంధించినటువంటి రైతులు ఉండేటువంటి ప్రాంతం గుండాలలో కూడా ఈ సమస్య రోజు రోజుకు ఉధృతమైంది. అక్కడ కూడా 2-3 రోజుల పాటు క్యూ లైన్లో నిలిచినటువంటి దృశ్యాలు ఉండేటివి. ఇప్పుడు ఇక తాజాగా మంత్రుల ఇలాకా కూడా ఈ ఎరువుల కష్టం పాకింది. రైతులు
సొసైటీ గొడవల దగ్గర గంటలు తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓపిక లేక, నిలబడేటువంటి ఓపిక లేక, ఓవైపు ఎండ కొడుతుంది, మరోవైపు వాన పడుతుంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూ లైన్ లో పెట్టేటువంటి దుస్థితి నిన్న చింతకాని మండలంలో చూసాం. చింతకాని టీహెచ్ఏసీ గొడవం దగ్గర చెప్పులను క్యూ లైన్ లో పెట్టి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ తల్లాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఈ సొసైటీ దగ్గరికి కూడా తెల్లవారుజామున లారీ వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా యూరియా కోసం తల్లాడ మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ సొసైటీ పరిధికి వచ్చేటువంటి రైతులందరూ కూడా ఆధార్ కార్డు చేత పట్టుకొని, పాస్ పుస్తకాలు చేతిలో పట్టుకొని ఈ సొసైటీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. కానీ వారం రోజులుగా రేపు వస్తుంది స్టాక్, మాపు వస్తుంది స్టాక్ అని చెప్పినటువంటి నేపథ్యంలో రాత్రి ఒక లోడ్ రావడం గమనించినటువంటి గ్రామస్తులు మొత్తం తెలుసుకొని పొద్దున్నే 5-6 గంటల నుంచే క్యూ లైన్ లో నుంచోవడానికి మొత్తంగా వచ్చేసి తల్లాడ సొసైటీ దగ్గర వెయిట్ చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. వాళ్ళ కళ్ళ ముందే, రైతుల కళ్ళ ముందే సగం లారీని అన్లోడ్ చేశారు. మిగిలిన సగాన్ని ఇదే మండలంలో ఉన్నటువంటి వేరే ఒక సొసైటీకి తరలించేటువంటి ప్రయత్నం చేయడంతో మొత్తం రైతాంగం అంతా అడ్డు తగిలి ఆ లారీని ఆపేసి మాకే యూరియా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఈ సొసైటీకి తీసుకొచ్చేటువంటి యూరియాను ఇంకొక సొసైటీకి ఎట్లా పంపిస్తారు అంటూ ఆందోళనకు దిగి అడ్డుకొని లారీని బయటికి పోకుండా ఆపడంతో లారీలో ఉన్నటువంటి మిగతా స్టాక్ ను కూడా ఇదే అంతకుముందు కూడా వచ్చిన 3 లోర్ల లారీలను కూడా గ్రామంలోని రైతులకు పంపిణీ చేయకుండా వేరే గ్రామానికి తరలించే ప్రయత్నం కూడా సొసైటీ సభ్యులు చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంటే రైతుకు అందుబాటులో లేకుండా పోవడం వెనకాల కనిపించని శక్తుల యొక్క పాత్ర ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజంగా రాష్ట్రంలో కొరత లేదు అన్న మాట, మంత్రుల మాట నిజమే అయితే రైతుకు ఎందుకు ఎరువు అందటం లేదనేది రైతులు, రైతు సంఘాలు, అట్లాగే వామపక్ష పార్టీలు, తర్వాత ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. నిజంగానే సరిపడా ఎరువులు ఉంటే, అవసరమైనటువంటి ఎరువుల నిల్వ ఉంటే ఎందుకు రైతులకు ఇవ్వడం లేదు? బయట బహిరంగ మార్కెట్ లో ఎందుకు అధిక ధరకు అమ్ముతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. వచ్చినటువంటి ఎరువులు పక్కదారి పడుతున్నాయి అనేటువంటి ఒక పెద్ద అపవాదు కూడా ప్రభుత్వం మూట కట్టుకుంది. దేనికి సమాధానం చెప్పరు, దేనికి ఒక లెక్క పత్రం లేదు, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో ఏదో కొరత లేదని చెప్తూ రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కి రోజుల తరబడి క్యూలైన నిలిచినటువంటి దుస్థితికి వాళ్ళు నిలబడ్డటువంటి సాక్ష్యాలే వాళ్ళ ఆధారంగా కనపడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఖమ్మం జిల్లాను యూరియా కష్టాలైతే వెంటాడుతున్నాయి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో క్యూ లైన్లలో చెప్పులు దర్శనమిచ్చాయి. ఇవాళ తల్లాడ సొసైటీలో యూరియా కోసం రైతులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. బస్తా ఎరువు కోసం రైతు బతుకులు బరువు చేస్తారా రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.